సినిమా రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చూసాం అనమాట. సో ఈ సినిమా రిలీజ్కి నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం, ఆ అంబియన్స్ అంతా ఎంజాయ్ చేద్దామని ప్లాన్. సో కోడి పందాలు కూడా వేస్తున్నారు అయితే డెఫినెట్గా ఈసారి. ఏంటది ఏ కుడుతుంది అది? అలాంటిది ఏమైనా ఉందా? అయితే ఏం లేదు. నువ్వేం తమ్నేల్ కోసం వచ్చావు నువ్వు? అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమ్నేల్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజలి అమ్మాయి. హాయ్ అండి, మీ పేరు? హాయ్ మీనాక్షి గారు. ప్రజ్ఞ. ప్రజ్ఞ, నైస్ మీట్ యు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు చదివితేనే బాగుంది. నేను చదివితే బాగుంటుందా? కానీ అది మీ రైటింగ్ బాగుందా లేదా అనే దాని మీద ఆధారపడుతుంది. హాయ్ నవీన్ గారు. పక్కన ఏదో కన్ను కొట్టినది ఉందేంటి? కరెక్ట్గా చదువుతున్నారు. హాయ్ నవీన్ గారు. ప్రెసెంట్ ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అవి నాకు తెలియదు. అవి ఏమి అది పాజిటివా నెగిటివా? నేను ఏది చెప్పాను మరి, మీరు తమ్మునేలు వస్తాను. ఆ ప్రెసెంట్ ఏదో మీమ్స్, పాజిటివ్ మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయంట. అది పాజిటివ్ అయితే నాది వేయండి, లేకపోతే వేయకండి. ఇఫ్ యూ నో దట్ మీమ్స్, దెన్ మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఫ్లాష్ మ్యాన్ లా బిహేవ్ చేశారా? సూపర్ హీరోనా? పాజిటివ్ కదా? కాదంట నవీన్, కాదట. నో మీమ్స్ సూపర్ హీరో. అదంతా చూడండి సార్. ప్రజ్ఞ, నువ్వు అంత మంచి స్మైలీతో క్వశ్చన్ స్టార్ట్ చేసి ఇదంతా ఏంటిది? ఏంది లవ్ లెటర్ రాసుకున్నా చూడండి. పెళ్లి చదివింపులా? ఇదే చదివింపులు? పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా చాలా ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరిగించే క్వశ్చన్స్ అడగకూడదు. నంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసాను. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిల క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను. సో ఏదైతే క్వాలిటీస్, ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ రాజ్ గారు. మీరు కూడా వినిపిస్తారా? లేదులేండి. నా పేరు అంజలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సో మై ఫస్ట్ చదివింపు వచ్చేసి బేసికల్గా ఇప్పుడు ప్రమోషన్స్ అండ్ లైక్ ఆడియన్స్ చాయిస్ అనేది మారిపోతుంటుంది. సో మీ సినిమాని తీసుకెళ్లాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇంత గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారు అనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా వస్తున్నారు